గూంపల్లి నరసింహ అన్న గుడ్ మార్నింగ్. కవితక్క పార్టీ 25th ఏప్రిల్ అనౌన్స్ చేశారు అన్న. తెలంగాణ యూత్ను మీరు గ్యాదర్ చేయాలి అన్న. నేను మీకు చాలా టైమ్స్ ఈ విషయం చెప్పాను. యూత్ చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. తప్పకుండా ఇంట్రెస్ట్ పెడుతున్నాము. చాలామందితోటి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు లైవ్ ద్వారా కూడా మీ అందరినీ నేను ఒక పిలుపునిస్తున్నా. తెలంగాణ రాజకీయాల్లో మరో సువర్ణ అధ్యాయం మొదలు కాబోతున్నది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ బీఆర్ఎస్ అనే పదంలో తెలంగాణ అనేది ఎగిరిపోయింది. దాని తర్వాత తెలంగాణ ప్రజలకు తల్లి లాంటి ఒక పార్టీ లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ మాత్రమే ధ్యాసగా, తెలంగాణనే ఫస్ట్ చాయిస్గా రాజకీయాలు చేయవలసిన అవసరం ఉన్నది. నిన్న కవిత గారు కూడా ఒక మాట అన్నారు. మేము తెలంగాణ మీదనే 95% దృష్టి పెడతాము. ఎందుకంటే తెలంగాణకు తల్లి లాంటి పార్టీ లేదు. ఇప్పుడు మేము పెట్టబోయే పార్టీనే తెలంగాణకు ఇంటి పార్టీ. ఒక 5% మాత్రమే ఈ దేశ రాజకీయాల మీద ఫోకస్ చేస్తాం. మిగిలిన సమయం అంతా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తామని ఒక గొప్ప మాటను కూడా వారు నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను యూత్కు చెప్పే మాటలు ఏంటంటే, మీరు ఈ 13 సంవత్సరాలుగా రాజకీయాన్ని చూసిండ్రు. మీరు ఆల్రెడీ టీఆర్ఎస్ జెండా కింద 2 దఫాలుగా నాయకులు గెలిచిండ్లు, పాలించిండ్లు. ప్రస్తుతం ఓడిపోయి కొందరు ఇంటికాడు ఉన్నారు. మళ్ళీ టీఆర్ఎస్ నుండి గెలిచిన వాళ్ళే ప్రస్తుతం కాంగ్రెస్లోకి చొరబడ్డారు. సరే, తెలంగాణ ఉద్యమం ద్వారా వివిధ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కేసీఆర్ గారు పార్టీలో చేర్చుకున్నారు. అది వేరు, అప్పటి ఉద్యమ తీవ్రత వేరు. కానీ ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ నుండి 2 దఫాలుగా అధికారం అనుభవించిన వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నారు. అంటే కొత్త నాయకులు ఎక్కడ కూడా ఈ 13 సంవత్సరాల్లో పుట్టుక రాలేదు. కాబట్టి కొత్త పార్టీ ద్వారా కొత్త నాయకులు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నది. అది కూడా 170 స్థానాలకు పైగా అవకాశాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి యువత అందరూ ముందుకు రండి. మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఒక కొత్త రాజకీయాన్ని తెలంగాణలో సృష్టిద్దాం. యువతకు నేను పిలిపిస్తున్నా. మీరు నన్ను సంప్రదించవచ్చు, మీరు సలహాలు ఇవ్వవచ్చు. ఒక కొత్త రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి ఎట్లా ముందుకు పోతే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనను, ఆ సలహాలు సూచనలు కూడా మీరు అందించవచ్చని నేను మీ అందరినీ కోరుతున్నా. తప్పకుండా యువత అంతా కదిలి రావాలని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం.